మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామముకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడని రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సుందర గడిపే గొప్ప భాగ్యం దేవుడు దయచేశాడు. అందుని బట్టి దేవునికి ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుల దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. కృపగల దేవుడు నాయన, దయగల దేవుడు నాయన, మరొక రోజు నాయన మాకు ఇచ్చిన ఆయన అయ్యా, మీ పాదాల చెంత కూర్చున్నాయన, మీ మాటలు వినడానికి మీరు మాకు దయచేసిన ఈ మంచి సమయాన్ని బట్టి, మీ కృపను బట్టి, మీ దయని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. మీరే మహిమ పొందండి, దీవించి ఆశించి ప్రభువా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎస్సయ్యా మీ కృపతో మమ్మల్ని నింపి ప్రభువా తండ్రి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించి జ్ఞానంతో మీ సహాయం తెచ్చమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుస్తున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నేనటి దినాన ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసాం. 12వ అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు అందులో దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, మీరందరూ కూడా ఏ సంతోషమైన ఏ ఆనందకరమైన ఏమన్నా వచ్చినా సరే దేవుని సందులో అది గడుపుకోవాలి, దేవుని సందులో అది ఆనందించాలి. ఎందుకంటే మహిమ ఘనత అంతా కూడా ప్రభు వల్లనే. మనం ఏం సాధించినా ఏం చేసినా ప్రభు లేకుండా, దేవుడు లేకుండా మనం ఏమీ కూడా చేయలేం, ఏమీ కూడా సాధించలేం. ఏది సాధించినా ఆయన జనులతో, ఆయన ప్రజలతో సాక్షార్థమై అది అంతా కూడా మనం జరిగించుకోవడం అనేది అది ఆశీర్వాదం అని దేవుడు అక్కడ తెలియచేస్తూ ఆ 12వ అధ్యాయంలో ఇంకా కొన్ని విషయాలు అక్కడ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, కనాను దేశం వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో, అక్కడ ఏం చేయాలో, అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా, అక్కడ ఉండే పద్ధతులన్నీ కూడా మీరు ఐగుప్తులో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా, ఐగుప్తులో ఉన్నదానికంటే కూడా ఎక్కువగా కనాను దేశంలో ఉంటాయి. అంటే ముందున్న దానికంటే కూడా, మీరు దాటి వచ్చిన దానికంటే, ఇప్పుడు నేను మీతో మధ్యలో మీ మధ్య ఉన్నదానికంటే ముందున్న వాటి శోధనలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. వారు ఇంతకంటే ఎక్కువ చేసేవాళ్ళు, వారు ఇంతకంటే ఎక్కువగా ఉండేవాళ్ళని చెప్పేసి అక్కడ దేవుడు వాళ్ళందరికీ తెలియచేసి అది ఏది కూడా మీ దగ్గర రాకుండా చాలా జాగ్రత్త పడండి అని చెప్పి ఆయన తెలియచేస్తూ మాట్లాడుతున్నాడు. అయితే కొన్ని సందర్భాల్లో దేవుడే వారిని శోధిస్తాడు, దేవుడే వారిని పరిశోధిస్తాడు. ఆ శోధించినప్పుడు ఆ శోధనలో జయించిన వారిగా మనం ఉండాలి. మనం దేవుని ప్రేమిస్తున్నాము అంటాం, దేవుడు తప్ప నాకు వేరే లోకమే లేదు, దేవుడే నాకు సర్వస్వం, దేవుడే నాకు అంటాం. ఈ లోపే బంధువుల పెళ్లిలో, బంధువుల చుట్టాలు ఏదో అయిందనుకో, ఎవరు ముఖ్యం అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధికి వెళ్ళే సమయంలోనే చుట్టాలు వచ్చారనుకో, చుట్టాలతో గడపడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తాం. అయితే అప్పుడు మనం అంటాం అప్పటి వరకు కూడా మనం దేవుడే సర్వస్వం, దేవుడి కోసం నేను ప్రాణమైన పెడతానని చెప్పేసి అని అంటాం. నిజమే. అలాగే అపోస్తులైన పేతురు గారు కూడా ప్రభు కోసం అదే మాట అన్నాడు. అయ్యా నీకోసం ప్రాణమైనా పెడతానయ్యా. అలా కాదు పేతురు, 3 సార్లు కొడుకు ఈ మునుపు నువ్వు అసలు నన్నెవరో తెలియదని అంటావు అని చెప్పి ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పినా సరే ఆయన అంటున్నాడు కదా, లేదు నువ్వే నాకు ప్రాణం, నీ తర్వాత ఏదైనా సరే అన్నాడు. దేవుడు సరే ప్రభువుని పట్టుకున్నారు. ప్రభువుని పట్టుకోగానే అది తీసుకొని వెళ్ళి ఆ రోమా సైన్యం అంతా తీసుకొని వెళ్తున్నప్పుడు పేతురు చూసి అంటున్నాడు కదా, ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకంటే తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు. అక్కడ తన ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు, దేవుడిచ్చే దీవెన్ని వదిలేస్తున్నాడు. అలాగే లోకపరంగా మనం చూసినప్పుడు లోకంలో ఉండే ఆశీర్వాదాలను ప్రేమిస్తాం, లోకంలో వచ్చే దీవెనలు ప్రేమిస్తాం, లోకంలో వచ్చే ఆ రకరకాల సమృద్ధికరమైన అన్ని ప్రేమించి దేవుని విడిచిపెడతాం. దేవుడు మనం ఎంత అంటే వారి సామర్థ్యాన్ని బట్టి వారికి ఉన్న ఎంతవరకు చేయగలరో అంతవరకు కూడా దేవుడు శోధిస్తాడు. ఆ శోధనలో నిలిచిన వారిగా, శోధనలో జయించిన వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆ శోధనలో నిలిచి జయించాలంటే ఆ విజయమంతా మన విశ్వాసంలోనే ఉంటుంది. ప్రభువుతో మనం చేసే సహవాసంలోనే అదంతా కూడా ఉంటది. కానీ ప్రభువును దూరం పెట్టి మనం ఏమీ కూడా చేయలేం. చూడండి 13వ అధ్యాయంలో కూడా కొన్ని సంఘటనలు మనం చూద్దాం. ప్రవక్తే గాని, కలలు కనేవాడే గాని మీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనను మహత్కార్యమైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజింతుము రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను, కలలు కనువాని మాటలను వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించున్నాడు. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలు అనుసరించి
ఆయన మాట విని ఆయనను సేవించి ఆయన హత్తుకొని ఉండవలను. నీవు నడవవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన మార్గములో నుండి నిన్ను తొలగించినట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించి ద్రాక్ష గృహములో నుండి మిమ్మును విడిపించిన మీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుటకు మిమ్మును ప్రేరేపించను గనుక ఆ ప్రవక్తకేమి ఆ కలలు కనువాడికేమి మరణ శిక్ష విధింపవలను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనంను పరిహరించవలను. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉన్నాడు. నిజమే. ఒకసారి మనం సౌలును గనక చూసినట్లయితే సౌలు చనిపోయిన సమూయేలుని లేపడానికి కర్ణపిశాచం కలిగిన స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దేవుని ఆత్మతో నిండినప్పుడు దేవుడు ఆయన రాజుగా నియమించిన తర్వాత నిర్ణయించిన తర్వాత ఆ కర్ణపిశాచం గల వారందరినీ కూడా తోలేశాడు. సూది చెప్పే వాళ్ళందరూ కూడా ఆ దేశంలో ఎవ్వరూ కనపడకుండా తోలేశాడు. అందరూ తోలేసిన తర్వాత తనకి శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఫిలిష్తీయులు ఆయన మీద యుద్ధానికి వచ్చినప్పుడు, అంటే దేవుని మాట వినపోతే బొత్తిగా తీసివేయడానికి సౌలు మీద మహా అది చిన్న ప్రయోగం ఏం కాదు అది. అంటే అంత గొప్ప శిక్షకి పాత్రుడైపోయాడు. ఎందుకంటే దేవుడు ప్రేమను తోసేసినప్పుడు, దేవుని ఆత్మను తోసేసినప్పుడు, దేవుడి యొక్క ఉద్దేశాన్ని దేవుడు రాజుగా సౌలును అభిషేకించాడు. కానీ దేవుడు అభిషేకించాడని మర్చిపోయాడు. నా కుమారుడు కూడా ఆ రాజ్యం కావాలని దావీదునే చంపడానికి దావీదుని ఏ విధం చేతనైనా చంపాలని ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు. ఆ రాజ్యాన్ని నిలబెట్టింది, ఆ రాజ్యాన్ని ఫిలిష్తీయుల చేతిలోకి వెళ్లకుండా, గొలియాతు చేతిలోకి వెళ్లకుండా కాపాడింది, అది చేసింది కూడా దేవుని ఆత్మతో దావీదే. దేవుని సహాయంతో దావీదు దాన్ని కాపాడు. కానీ దా సౌలు మాత్రం దెయ్యం పట్టిన వాడి దావీదుని చంపడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏ సందర్భంలో ఆ సమూయేలు మీద కూడా ఎంతో తిరుగుబాటు చేశాడు. సమూయేలు ఎప్పుడు కనపడకుండా వెళ్ళిపోయి ఆయన చనిపోయిన తర్వాత సమూయేలు ద్వారానే నేను అభిషేకించబడ్డానని, సమూయేలు ద్వారా నేను ఏదైనా సమాచారం తెలుసుకోగలను. చనిపోయిన సమూయేలు కూడా లేపి, అంటే దయ్యముల ఆత్మ భూమి మీద ఉంటుందని చెప్పి కర్ణపిశాచం గల వారి దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడి తీసుకొని వచ్చాడు. అప్పుడు ఎవరు లేపాడు? కర్ణపిశాచం గల స్త్రీ లేపిందా? ఆమె తీసుకొని వచ్చిందా? దయ్యాలు లేస్తాయా? కాదు, దేవుడే శోధిస్తాడు. అందుకే ఇక్కడ మాట చెప్తున్నాడు ఏంటంట, చూడండి ఆ మాట అంటున్నాడు కదా, అతడు నీతో చెప్పిన సూచక గాని మహత్కార్యం గాని సంభవించినను అంటే సంభవించేది దేనివల్ల? దేవుడు సంభవించినను ఆ ప్రవక్త మాటలు కలలు కనువాని మాటలు వినకూడదు. ఎలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో మీ పూర్ణ ఆత్మతో ప్రేమించుచున్నారో లేదో తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. హల్లెలూయా. మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించున్నాడు. ఆ పరీక్షలో మనం గెలిచేవారిగా ఉండాలి, పరీక్షలో నెగ్గేవారిగా ఉండాలి. అంటే ప్రభువుకి ప్రథమ స్థానం ఇచ్చి, అది వచ్చినా రాపోయినా, అది జరిగినా జరగకపోయినా, ఏదైనా సరే నా దేవుడు అన్ని ఇవ్వడానికి సమర్థుడు, అన్ని చేయడానికి సమర్థుడు. అంతేగాని ప్రభువుని మాత్రం విడిచి నేను ఏ పని కూడా చేయను. ఏ శుచక్రియ అయినా, ఏ మహత్కార్యమైనా, ఏ గొప్ప కార్యం జరిగినా, ఏ అద్భుతం జరిగినా సరే ప్రభువుని బట్టి, ఆయన ఐగుప్తులోడు చేసిన అద్భుత కార్యాలు చూశాను, ఇక ఇవన్నీ వద్దని చెప్పేసి దేవుడు చెప్తున్నప్పుడు ఇక వాటి వైపు మనం తిరగవలసిన అవసరం లేదు. లోకంలో జరగవచ్చు ఇది చేసినా సరే, దేవుడు అన్నిటికీ అవకాశం ఇచ్చాడు. దేవుడు అన్నిటికీ కూడా అనుమతి ఇచ్చాడు. అవకాశం ఇచ్చాడు కాబట్టి ఆయన అనుమతి ఇవ్వకపోతే, ఆయన అవకాశం ఇవ్వకపోతే ఏది కలగదు, ఏది రాదు. దేవుని విశ్వాసం ఉంచి ఆయనందు భయభక్తులు కలిగి ఆయన మాత్రమే సేవించి అటువంటి భక్తి చేసినట్లయితే మనకి ఆశీర్వాదం. తర్వాత 6వ వచనంలో అంటున్నాడు, నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తెయే గాని, నీ కౌగిట భార్యే గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు నీకు సమీపంగా ఉండిన, నీకు దూరముగా నుండినను, నీ చుట్టూ నుండు జనముల దేవతలు నీవును నీ పితరులు ఎరగని ఈ ఇతర దేవతలను పూజించము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాటకు సమ్మతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలిపడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలను. చంపుటకు నీ జనులందరికీ ముందుగాను నీ చెయ్యి మొదట వారి మీద పడవలను, రాళ్లతో వారిని చావకొట్టవలను. ఎలయనగా ఐగుప్తు దేశం నుండి దాస్య గృహములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా యొద్ద నుండి వారు నిన్ను తొలగింప యత్నించెదరు. అప్పుడు ఇశ్రాయేలు అందరూ విని భయపడుదురు గనుక నీ మధ్య అటువంటి దుష్కార్యమేమి ఇకను చేయకుందురు. హల్లెలూయా.
బంధువుల దగ్గర నుండి వచ్చే శోధన, ఆ చాలా సన్నిహితులైన వారు, కుమారుడే గాని కుమార్తె గాని, ఉం? కుమారుడే గాని కుమార్తె గాని, అలాగే కవిడి భార్య గాని ప్రాణ స్నేహితుడే గాని, వీళ్ళ దగ్గర నుండి ఎక్కువ శోధన వస్తే ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఎవరిదైనా ఏ సందర్భమైనా సరే నువ్వు అటువైపు తిరగకూడదు అని చెప్పి దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎందుకంటే మన కోసం ప్రాణం పెట్టింది ప్రభువు మాత్రమే. మన పాపాన్ని విమోచించేది ఆయన మాత్రమే. మనము ఆ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అవకాశం కలిగించింది నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమనని చెప్పిన దేవుడు ఆయన మాత్రమే. ఇక ఎవరు కూడా మన కోసం ప్రాణం పెట్టిన వారు లేరు. మన పాపము నిమిత్తం ప్రాయశ్చిత్తం కలగడానికి రక్తమును చిందించిన వారు ఎవరు కూడా ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. మనం దేవుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో ఉండడానికి దేవుడు కల్పించిన గొప్ప అపూర్వమైన మంచి అవకాశాన్ని మనం ఈ స్నేహితులను బట్టో, బంధువులు బట్టో, రక్త సంబంధులు బట్టో మనం కోల్పోయామనుకో, వీళ్ళందరూ ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. మన దగ్గర డబ్బు ఉంటే ఉంటారు, డబ్బు లేకపోతే పోతారు. మనం వారికి వాళ్ళు ప్రేమించినంత కాలం కూడా వారు మనతో ఉంటారు. ఎక్కడైనా ఏదైనా చిన్న తేడా వస్తే వాళ్ళని కొట్టో, తిట్టో, చంపేసనే వెళ్ళిపోతారు వాళ్ళు. అటువంటి వారిని చూడొద్దు కానీ నీకోసం ప్రాణం పెట్టి నీకోసం పరమును విడిచి దిగి వచ్చిన ఆ దేవుని వైపు చూసి దేవునికి నీ హృదయాన్ని అర్పిస్తే అది చాలా మంచిది. లోకంలో ఉన్న అన్ని వ్యర్థమని దేవుడు చాలా క్లియర్ గా చెబుతూ ఉండగా ఆ ప్రకారంగా మనం చేస్తే అది మంచిది. నీవు 12వ వచనంలో నీవు నివసించుటకు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ పురములో ఏదో ఒక దాని యందు పనికి మాలిన కొందరు మనుషులు నీ మధ్య లేచి మీరు ఎరగని ఇతర దేవతల పూజింతం రండని తమ పురము నివాసులను ప్రేరేపించిరని నీవు విని ఎడల నీవు ఆ సంగతి శోధించి పరీక్షించి బాగా విచారింపవలను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయమైనది నీ మధ్య జరిగిన ఎడల ఆ పుర నివాసులను అవశ్యముగా కత్తివాత సంహరించి దానిలోని సమస్తమును దాని పశువులను కత్తివాత నిర్మూలం చేయవలను. దాని కొల్ల సొమ్మంతటిని విశాల వీధులు చేర్చి నీ దేవుడైన యెహోవా పేరట ఆ పురములను దాని కొల్ల సొమ్మంతటిని అగ్నిలో బొత్తిగా కాల్చివేవలను. అది తిరిగి కట్టబడక ఎల్లప్పుడూ పాడు దెబ్బయ్యై ఉండును. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు నీ దేవుడైన యెహోవా దృష్టికి యథార్థమైన దాన్ని చేయుచు నీ దేవుడైన యెహోవా మాట వినునప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కరుణించి నీ పితరులతో ప్రమాణం చేసిన రీతిని నిన్ను విస్తరింపచేయనట్లు నిర్మూలం చేయవలసిన దానిలో కొంచెమనను నీ యొద్ద ఉంచుకొనకూడదు. హల్లెలూయా. చూడండి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారికి ఆ నెబుకద్నెజరు రాజు పెద్ద విగ్రహాన్ని చేసి అందరూ కూడా దాని దగ్గర సాగిలి పడిపోతే అగ్నిగుండంలో వేసేస్తాను అని చెప్పాడు. అగ్నిగుండంలో వెళ్ళిపోవడానికైనా వాళ్ళు సిద్ధపడ్డారు. కానీ వారితో మాత్రం సాగిలి పడలేదు. వారితో పాటు సాంగత్యం చేయలేదు. వారందరూ చేస్తున్నారు కదా అని నేను కూడా చేస్తే తప్పేంటి అని చెప్పి వాళ్ళని చూసి వీళ్ళని చూసి భక్తి కొనసాగించలేదు. కానీ దేవుని మాత్రమే చూశారు, ప్రభువును మాత్రమే చూశారు. వాళ్ళందరికీ ఎక్కడ హృదయంలో ఎక్కడా స్థానం ఇవ్వాల, వాళ్ళందరి హృదయంలో నశింప చేశారు. అది ఎవరైనా కానీ హృదయంలో వారికి ఏ మాత్రం కూడా వారికి స్థానం, వారికి ఏ మాత్రం కూడా విలువ ఇవ్వాల. అందుకే రాజు అయినప్పటికీ కూడా నెబుకద్నెజరు అని అంటున్నాడు. రాజుగారు అని అంటలా, నెబుకద్నెజరు అని చెప్పి పేరు పెట్టి పిలుస్తున్నాడు. అంటే ఆ స్థానం అంతా కూడా ఆయన కొట్టేశాడు. ఇవ్వాల్సిన గౌరవ స్థానం అంతా కూడా తీసేశాడు. ఎందుకనంటే సంహరించమని చెప్పింది అదే. నీ హృదయంలో అదంతా కూడా నీకు ఎంత గొప్పవాడైనా సరే, ఎంత విలువదైనా సరే, నిన్ను నీ దేవుడి నుండి వేరు చేస్తున్నప్పుడు, అది ఎలాంటిదైనా తీసివేయమని చెప్పేసి ప్రభు ఆ రోజు ఆ ద్వితీయోపదేశకాండంలో ఆ ప్రజలందరికీ తెలియజేస్తుండగా వారందరూ కూడా విని ఆమెన్ అన్నవాళ్ళు. హల్లెలూయా. అలాగే దేవునికి నీకోసం ప్రాణం పెట్టిన దేవుని విడిచి, నీకోసం రక్తమును చిందించిన దేవుని విడిచి, లోకంలో ఎన్ని రకాల సుఖభోగాలు వచ్చినప్పటికీ కూడా, ఎన్ని రకాల ఆనంద అయ్యే వచ్చినప్పటికీ కూడా దేవుడిచ్చే ఆ యొక్క నిత్యరాజ్యాన్ని కోల్పోతే దాని వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు. నీ కన్ను నీ అభ్యంతరపరిస్తే కన్ను పీకే, కాలు నేను అభ్యంతరపరిస్తే కాలు నరికే, నీ చెయ్యి నేను అభ్యంతరపరిస్తే చెయ్యి తీసే. అంతేగాని ఒక్క కను కలిగి పరలోక రాజ్యంలో ఉండడం మేలు, ఒక్క కాలు కలిగి పరలోక రాజ్యంలో ఉండడం మేలు, ఒక చెయ్యి కలిగి పరలోక రాజ్యంలో ఉండడం మేలు. రెండూ కలిగి అగ్నిలో ఉండడం కంటే, ఈ లోక భోగం అనుభవించి అందులో సంతోషించడం కంటే కూడా దేవునితో ఏది ఏమైనా సరే దేవునితో సహవాసం అనేది అది మనకు చాలా మంచిది, అది ఆనందకరమైంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసే జీవాధిపతి, అయా సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవాది దేవుడు నీవే, సర్వశక్తిమంతుడు నీవే, స్తోత్రాలుడు, పూజారుడు నీవే నాయన. మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా అధికార సమృత మీ పాదాల చెందుకొచ్చాం అయ్యా. మీరు మాట్లాడారు, దీవించారు, ఆశ్రయించాడు ప్రభా. మాకు నాయన కొన్ని మాటలను మీరు అందించి మేము నడవలసిన మార్గాన్ని మాకు బోధిస్తుండగా ప్రభా, ప్రతి మాట మా హృదయంలో పడి ఫలించును గాక. మీ కృప మాకు తోడుగా ఉండి నడిపించును గాక. తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేసి మీరే మహిమ పొందమని వాక్యం వినుచున్న చూసిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశ్రయించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.